श्रीगुरुभ्यो नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासंप्रदायकर्तृभ्यो वंश्यर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। दिव्यात्मस्वरूपुलारा, సాంఖ్య దర్శన శాస్త్రం, సాంఖ్య దర్శనం, సాంఖ్యయోగం సంఖ్యాపరమైనటువంటిది కాబట్టి సాంఖ్యము, లేదా జ్ఞానప్రదాయకమైనటువంటిది కాబట్టి సాంఖ్యము. ముఖ్యోద్దేశం దుఃఖ నివృత్తి. దుఃఖం మూడు రకాలు: అనుశ్రవికమైనటువంటి దృష్ట వద అనుశ్రవికమైనటువంటి, వీటితో దేనితోటి కూడా దుఃఖం అనేటువంటిది నివృత్తి కాదు. అందుకని చెప్పి ఏం కావాలంటే జ్ఞానముతోటి మాత్రమే దుఃఖ నివృత్తి కలుగుతుంది. ఎటువంటి జ్ఞానము? వ్యక్త అవ్యక్త జ్ఞానం, అంటే ప్రకృతి, వ్యక్తము ప్లస్ అవ్యక్తము ప్రకృతి, పురుషుడు, చైతన్యము, వీటి యొక్క జ్ఞానము తెలుసుకుంటే కానీ దుఃఖ నివృత్తి లేదా తాపత్రయ నివృత్తి జరగదు. ఇలా చక్కగా వివరించుకుంటూ మనము బుద్ధి, అహంకారము, కరణములు అక్కడ దాకా వెళ్ళాము. ఒకసారి క్విక్గా మనం ఇప్పటిదాకా అయినటువంటి కారికలని పునశ్చరణ చేద్దాం. దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాసా తదభిఘాతకే హేతౌ దృష్టే సా పార్థా చేన్నైకాంతా చేత్ న ఏకాంత అత్యంతతో భావాత్ దృష్టవదానుశ్రవికః సహ్య విశుద్ధి క్షయాతిశయయుక్తః తద్విపరీతః శ్రేయాన్ వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్ మూల ప్రకృతిరవికృతి అవికృతి మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త షోడశకస్తు వికారో న ప్రకృతిర్న వికృతి పురుషః. తర్వాత మూడు ప్రమాణాలు: దృష్టం అనుమానమాప్తవచనం చ సర్వప్రమాణసిద్ధత్వాత్ త్రివిధం ప్రమాణమిష్టం ప్రమేయసిద్ధి ప్రమాణాద్ధి ప్రతివిషయాధ్యవసాయో దృష్టం త్రివిధమనుమానమాఖ్యాతం త్రివిధమనుమానమాఖ్యాతం తల్లింగలింగిపూర్వక మాప్తశ్రుతిరాప్తవచనం తు సామాన్యతస్తు దృష్టాదతీంద్రియాణం ప్రతీతిరనుమానాత్ తస్మాదపి చాసిద్ధం పరోక్షమాప్తగమాత్ సిద్ధం అతిదూరాత్
సామీప్యాత్ ఇంద్రియఘాతాత్ మనోనవస్థానాత్ సౌక్ష్మ్యాత్ వ్యవధానాత్ అభిభవాత్ సమానాభిహారాచ. అంటే పదార్థ జ్ఞానం లభించకపోవటానికి కారణాలు ప్రత్యక్ష ప్రమాణంలో అన్నీ ఎందుకు తెలియటం లేదు. సౌక్ష్మ్యాత్ తదనుపలబ్ధి నాభావాత్ కార్యతస్తదుపలబ్ధేః మహదాది తచ్చ కార్యం ప్రకృతి విరూపం స్వరూపం చ అసదకరణాత్ ఉపాదాన గ్రహణాత్ సర్వసంభవాభావాత్ శక్తస్య శక్యకరణాత్ కారణభావాచ్చ సత్కార్యం హేతుమదనిత్యమవ్యాపీ సక్రియమనేకమాశ్రితం లింగం సావయవం పరతంత్రం వ్యక్తం విపరీతమవ్యక్తం. తర్వాత పురుషుడికి నిన్ను వ్యక్తావ్యక్తాలకి అంతరం ఏంటి? త్రిగుణమవివేకి విషయ సామాన్యమచేతనం ప్రసవధర్మి వ్యక్తం తథా ప్రధానం తద్విపరీతస్తథా చ పుమాన్. అంటే పురుషుడు వీటికి వ్యతిరేకంగా, అంటే త్రిగుణాతీతుడు, వివేకి, అవిషయి, అసామాన్య, చేతన, అప్రసవధర్మి. తర్వాత గుణముల స్వరూపం ప్రీత్య ప్రీతి విషాదాత్మకాః ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః అన్యోన్యాభిభవాశ్రయ జనన మిథున వృత్తయశ్చ గుణాః. అంటే గుణముల యొక్క ప్రభావం. తర్వాత గుణముల యొక్క లక్షణాలు సత్వం లఘు ప్రకాశకమిష్ట ముపష్టంభకం చలం చరజః గురువర్ణకమేవ తమః ప్రదీపవచ్చార్ధతో వృత్తిః అవివేక్యాదేః సిద్ధిః స్త్రైగుణ్యాత్ తద్విపర్యయే భావాత్ కారణగుణాత్మకత్వాత్ కార్యస్య అవ్యక్తమపి సిద్ధం భేదానాం పరిమాణాత్ సమన్వయాత్ శక్తితః ప్రవృత్తేశ్చ కారణకార్య విభాగాదవిభాగాద్ వైశ్వరూపస్య కారణమస్త్యవ్యక్తం ప్రవర్తతే త్రిగుణతః సముదయాచ్చ పరిణామతః సలిలవత్ ప్రతిగుణాశ్రయ విశేషాత్. తర్వాత 17 సంఘాత పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ అధిష్ఠానాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. 18 జన్మ మరణకరణానాం
प्रतिनियमात् अयुगपत् प्रवृत्तेश्च पुरुषबहुत्वं सिद्धं त्रैगुण्यविपर्ययाच्च 19 तस्माच्च विपर्यासात् सिद्धं साक्षित्वमस्य पुरुषस्य कैवल्यं माध्यस्थ्यं द्रष्टृत्वं अकर्तृभावश्च 20 तस्मात् तत्संयोगात् अचेतनं चेतनावदिव लिंगं गुणकर्तृत्वेपि तथा कर्तेव भवत्युदासीनः 21 पुरुषस्य दर्शनार्थं कैवल्यार्थं तथा प्रधानस्य पंग्वन्धवत् उभयोरपि संयोग तत्कृतसर्गः 22 प्रकृतेः महांस्ततो अहंकारस्तस्मात् गणश्च षोडशकः तस्मादपि षोडशकात् पंचभ्यः పంచభూతాని. సో ఇంతవరకు సర్గ సృష్టి క్రమం చెప్పబడింది. మహత్తు అవంతా కూడా చెప్పబడింది. మహత్తు నుంచి అహంకారము, అహంకారం నుంచి ఏకాదశ పంచజ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియ, మనస్సు, అలాగే ఇంకొక 5 తన్మాత్రలు, పంచతన్మాత్రల నుంచి పంచమహాభూతాలు, పంచభూతాలు. ఇప్పుడు బుద్ధి యొక్క లక్షణం. బుద్ధి అంటే మహత్, మహత్ అన్న బుద్ధి అన్న ఒకటే. ఇది కార్యం. బుద్ధికి కారణం ప్రకృతి. బుద్ధి అనేటువంటిది కారణము అహంకారానికి. బుద్ధి ఏమో కార్యమైనప్పుడు, కార్యము అన్నప్పుడు బుద్ధికి కారణం ప్రకృతి. బుద్ధి కారణమైంది అని అంటే దీని యొక్క కార్యం అహంకారం. అధ్యవసాయో బుద్ధిర్ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం సాత్వికమేతద్రూపం తామసం అస్మాద్విపర్యస్తం. సాత్విక బుద్ధి, తామసిక బుద్ధి. సాత్విక బుద్ధి యొక్క లక్షణాలు ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం. తామసిక బుద్ధి యొక్క లక్షణం దీనికి విపరీతం. అధర్మం, అజ్ఞానం, రాగం. రాగం వై తీసేస్తే సరిపోతుంది. రాగం, అనైశ్వర్యం. ఐశ్వర్యానికి ఆపోజిట్ అనైశ్వర్యం. రాజసిక బుద్ధి అనేటువంటిది అంతర్లీనంగా ఉండి ప్రవర్తింపచేస్తూ ఉంటుంది. ఇదే విధంగా అహంకార లక్షణం. అభిమానో అహంకారః తస్మాద్వివిధః ప్రవర్తతే సర్గః ఏకాదశకశ్చ గణః తన్మాత్రః పంచకశ్చైవ. సో ఇక్కడ 11 సాత్విక అహంకారము, తామసిక అహంకారం. సాత్విక అహంకారం యొక్క సృష్టి, అహంకారం యొక్క సాత్విక సృష్టి పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు. తామసిక సృష్టి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల నుంచి పంచమహాభూతాలు. 25ది సాత్విక ఏకాదశకః ప్రవర్తతే
వైకృతాదహంకారాత్ భూతాదేస్తన్మాత్రః సతామస తైజసాదు భయం. తైజసం అనేటువంటిది రెండిట్లోనే ఉంటుంది. దాన్నే రాజసిక అహంకారం కూడా అనుకోవచ్చు. సాత్విక సృష్టి ఏకాదశి ఇంద్రియాలు, తామస సృష్టి పంచతన్మాత్రలు. ఇప్పుడు ఇంద్రియాలు అనుకున్నాం కాబట్టి వాటి కార్యాలు ఏంటి ఫస్ట్ చెప్తున్నాడు. బుద్ధీంద్రియాణి చక్షుః. అంటే యాక్చువల్గా ఇది బుద్ధీంద్రియాణి అక్కడ కాపితేనే మీనింగ్ఫుల్ ఉంటుంది. బుద్ధీంద్రియాణి చక్షుశ్రోత్ర ఘ్రాణ రసనత్వగ్ ఆఖ్యాని. చక్షు శ్రోత్ర ఘ్రాణ రసనత్వక్ ఆఖ్యాని. వాక్పాణిపాద పాయు ఉపస్థాన్. పాద పాయు ఉపస్థాన్ కర్మేంద్రియాణ్యాహుః. కర్మేంద్రియాణి ఆహుః. ఎణ్ సంధి ఏర్పడుతుంది అక్కడ. ఇకో ఎణచి సూత్రము, దానికి పతంజలి వ్యాకరణ సూత్రం. ఇకో ఎణచి నుంచి ఇకారానికి అకారం పరమైనప్పుడు యకారం ఆదేశమగును. ఎణ్ సంధి, ఎణాదేశ సంధి అని తెలుగులో అంటాం. కర్మేంద్రియాణ్యాహు అంటే అదే సంస్కృతంలో వ్యాకరణ సూత్రం ప్రకారం చెప్పుకుంటే ఇకములకు ఎణ పరమైనప్పుడు, ఇకములకు అచ్చిపరమైనప్పుడు ఎణ ఆదేశం అవుతుంది. ఇది ప్రత్యాహారాలు, ప్రత్యాహార సూత్రాల కిందకి వెళ్ళిపోతుంది. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల గురించి చెప్పారు. తర్వాత ఇంద్రియముల యొక్క వృత్తులు. రూపాదిషు పంచానామాలోచన మాత్ర మిష్యతే. పంచానామాలోచన మాత్రమిష్యతే. లోచన మాత్రమిష్యతే. వృత్తిః వచనాదాన విహారణోత్సర్గానందాశ్చ. కష్టం, కొంచెం కష్టమే. వచన ఆదాన విహారణ ఉత్సర్గ ఆనందాశ్చ. వచన ఆదాన విహారణ ఉత్సర్గ ఆనందాశ్చ. వచనాదాన విహారణోత్సర్గానందాశ్చ. మంచి ప్రయత్నం. పంచానాం. సో ఈ 5. తర్వాత అంతఃకరణం యొక్క వ్యాపారం. స్వాలక్షణ్యం వృత్తిస్త్రయస్య సైషా భవత్. స ఏష, సా ప్లస్ ఏష, సైషా భవత్య సామాన్య. సామాన్యకరణ వృత్తిః ప్రాణాద్యా వాయవః పంచ. 5 ప్రాణములు. ఇవన్నిటితోటి కూడా సాధారణమైనటువంటి ఇంద్రియములకు కూడా సాధారణమైనటువంటి వ్యాపారం పంచవాయువులతోటి అన్నమాట. పంచవాయువులు ఏంటి చెప్పుకున్నాము? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. వాటి ఉపప్రాణాలు ఇంకొక 5 ఉన్నాయి. మొత్తం కలిసి 10 ప్రాణాలు అంటారు. నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ. ఈ 5. 30వ కారిక. యుగపత్ చతుష్టయస్యతు. చతుష్టయస్య చతుష్టయం. దుష్ట చతుష్టయం. దుష్ట చతుష్టయం అంటే తెలుసు కదా? దుష్ట చతుష్టయం అంటే దుష్ట చతుష్టయం ఎవరు? దుష్ట చతుష్టయం అని ఎవరు? దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని. అంతఃకరణ చతుష్టయం. అంతఃకరణ చతుష్టయం అది వేదాంతంలో, ఇందులో కాదు. ఇందులో అంతఃకరణ 3. 4 వేదాంతంలో. 4. ఇప్పుడు 4 చెప్పండి. 3 ఉన్నాయని తెలిసింది కదా, 4 చెప్పండి. అంతఃకరణ చతుష్టయం. మనస్సు, చిత్తం. మనస్సు, బుద్ధి, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు.
అది అంతఃకరణ చతుష్టయం. సో ఇక్కడ యుగపత్ చతుష్టయస్య యుగపత్ చతుష్టయస్యతు యస్యతు వృత్తి క్రమశ్చ తస్య నిర్దిష్టా దృష్టే తథాప్యదృష్టే త్రయస్య తత్పూర్వికా వృత్తి. సో ఇవి బయట నుంచి వచ్చేటువంటి పదార్థాల విషయంలో ఏ సీక్వెన్స్ ఉంటుంది? ఇంద్రియము, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి, తర్వాత అహంకారం. ఇది వర్తమాన కాలానికి. అదే భూతకాలానికి సంబంధించి చక్షు ముందు వెళ్ళిపోతుంది. చక్షు కానీ ఆ జ్ఞానేంద్రియం ఏదైతే ఉందో అది ముందుగా గ్రహించి ఉంటుంది. అది ఎక్కడో మనసులోనే ఎక్కడో దాచి ఉంటుంది. ఆ మనస్సు ఫస్ట్ ప్రవర్తిస్తుంది, తర్వాత బుద్ధి, తర్వాత అహంకారం. ఎందుకంటే ఇక్కడ చిత్తం లేదు. మరి వీటికి కారణం ఏంటి? అది కూడా చెప్పుకున్నాం. ఇంద్రియ ప్రవృత్తికి హేతు స్వాం స్వాం ప్రతిపద్యంతే పరస్పరాకూత హేతుకాం వృత్తిం పురుషార్థ ఏవ హేతుర్న కేనచిత్ కార్యతే కరణం. సో ఇంతవరకు చెప్పుకున్నాం కదా, 31 వరకు చెప్పుకున్నాం అంతే. సో ఇది 31 అర్థమైంది కదా. ఇంద్రియములు ఎందుకు ప్రవర్తిస్తాయి, అసలు ఇంద్రియాలు ఎందుకు ప్రవర్తించాలి, దానికి చెప్పుకున్నాం. ఇది ఎలాగంటే ఒక కాలనీలో ఉంటారు, కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఎక్స్ నెంబర్ ఆఫ్ ఇళ్ళు, 30, 40, 50, 100 బేస్డ్ ఆన్ దట్. ఆ వీధిలో ఒక 10, 15, 20 ఉంటాయి. ముఖ్యంగా ముందొక ఇల్లు ఉంటుంది, వెనకాలకి ఇల్లు ఉంటుంది, ఇటు పక్కన ఉంటుంది. ఇంచుమించు ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా ఎవరి పనులలో ఆఫీస్ టైం అయ్యి ఎవరికి వాళ్ళు వెళ్ళే వరకు. ఆ తర్వాత ఇంట్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా కావచ్చు. అదే కాలేజీకి వెళ్ళే పిల్లలు అనుకోండి, అబ్బాయిలు అమ్మాయిలు అనేది పక్కన పెట్టండి. కాలేజీకి వెళ్ళే పిల్లలకి హాలిడేస్ వస్తే ఏం చేస్తారు, వాడి గ్రూప్ వాళ్ళు, ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరున్నారో వెతుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మో నాన్నో వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళే వరకు కొంచెం కుదురుగా కూర్చుంటాడేమో. తర్వాత నుంచి టైం పాస్ కావాలి, ఇంకా వెళ్తాడు. వెళ్ళి పక్క ఇంటో అదే క్లాస్మేట్ ఎవడో ఉంటాడు కదా, సీనియర్ జూనియర్, వాడితో కాసేపు మాట్లాడతాడు. అదేవిధంగా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా వెళ్ళి మాట్లాడుతుంటారు. ఎందుకోసం చేస్తున్నారు ఇవన్నీ? స్వాం స్వాం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ప్రయోజనమే. వాళ్ళ ప్రయోజనం అంటే ఏముంది, ఏదో టైంపాస్ అంతే. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి వచ్చేస్తారు. ఇవన్నీ ఎందుకు? యజమాని కోసం. సో వీళ్ళు ఏ పని చేస్తున్నా కూడా యజమాని కోసమే చేస్తారు. వీళ్ళు ఆనందంగా ఉండేది కూడా యజమాని కోసమే అని డిరైవ్ చేస్తారు ఫైనల్గా. నిజమా అబద్ధం అనేది పక్కన విషయం. కానీ వేదాంతం ఏం చెప్తుందంటే ఎవరు కూడా ఎవరి కోసం, ఎవరికి వాళ్ళే చేస్తారు, ఎవరి ఆనందం కోసమే వాళ్ళే చేస్తారు. బృహదారణ్యక ఒక ఉపనిషత్తులో కూడా వస్తుంది ఇదే. భార్య భర్తకి ఎందుకు చేస్తుంది? నా భర్త అని చేస్తుంది. భర్త భార్య కోసం ఏదైనా ఆలోచన ఎందుకు చేస్తాడు? నా భార్య, పిల్లలు, నా పిల్లలు, నా 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 ఆ నా అనేది తీసేసి చేయమంటే ఎవ్వరూ ఏమి చేయరు. అది ఉపనిషత్ వాక్యం. అంటే వాళ్ళు ఎంత డెప్త్కి వెళ్ళి ఆలోచన చేసి చెప్తారు. దానికి ఇంకొక కథ కూడా ఉంది. ఒక రాజ్యసభలో ఇలాంటిది ఒక చర్చ వస్తుంది. ఎక్కువగా ఎవరి కోసం అన్ని జీవులు కూడా చేస్తూ ఉంటాయి. ఏ పని చేసినా కూడా ఏదో ఎక్కువగా ప్రేమించే వాళ్ళ కోసమే చేస్తారు. అంటే అలా డిస్కషన్ వస్తే ఒక్కొక్కరు చెప్తారు, రాజా మీరు ప్రజల కోసం మీరు చేసినంత ఇంకెవరు చేయరు, ప్రజల కోసం ప్రాణాలు ఇస్తారు. ఇలా ఒక్కొక్కరు చెప్తారు. రాజా అడిగినప్పుడు ఇలాంటివి బాగా వస్తాయి. అంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు సహజంగానే వాళ్ళ దృష్టిలోనే వాళ్ళ గురించి అడిగారనే ఉద్దేశం కూడా ఒకటి ఉండొచ్చులేండి. అలా చెప్పుకుంటూ పోతే సభలో ఒక అతను ఉంటాడు, విదూషకుడు లాంటి వాడు. అతను అంటాడు, ఏ జీవి కూడా తన ఆనందం కోసమే చేస్తోంది, ఇంకో దేనికోసమో చేయటం లేదు అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, కోతి అనేటువంటిది తన పిల్లల కోసం చేసినంతగా ఇంకో జీవి ఏది చేయదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అందరూ ఒప్పుకుంటారు, కోతి తమ పిల్లల కోసం చేసినంతగా ఇంకా ఏ జీవి చెయ్యదు. ఇది అయితే ఇంకా ప్రూవ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎవరైతే తన కోసమే చేస్తాడు, ఒక వేదాంతి అనుకోండి, ఒక సాధువు, ఆయన ఎవరైతే తన కోసమే చేస్తారు అనేటువంటిది ఉందో ఆయన ఇప్పుడు నిరూపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నేను నిరూపిస్తావా అంటారు. నిరూపించు, లేకపోతే
ఉంటారు కదా. సరే అలాగే నిరూపిస్తాను అని ఒక గ్లాస్ జార్ తెప్పించండి. మీరు అన్నది ఏంటి? కోతి తన పిల్లలకి చేసినంతగా ఇంకేదే. నేనేమంటున్నా అంటే కోతి కూడా తన కోసమే చేస్తుంది, తన ఆనందం కోసమే చేస్తుంది అని నేను నిరూపిస్తాను. ఇది చెప్పి సరే మీరు కోతి పిల్లల్ని తెప్పించండి. గ్లాస్ జార్ తెప్పిస్తారు, పిపా లోపల ఉండేది బయట కనిపించేటట్టు గ్లాస్ది, లోపల నీళ్ళు నింపుతుంటారు. ఆ కోతిని దాని పిల్లల్ని దింపేశారు, పైన మూత పెట్టేశారు, నీళ్ళు నింపుతూ ఉంటారు. నీళ్ళు నింపుతుంటే దానికి 3 పిల్లలు 4 ఉంటాయి కదా. అయితే ఆ పిల్లలు మునిగిపోద్దని చెప్పి రెండింటిని ఇక్కడ పట్టుకుని ఆపుతుంది. చూసారు ఎంత ప్రేమ, తల్లి ప్రేమ అంటే అలా ఉంటుంది. మరి నడుం దాకా వచ్చేటప్పటికి పిల్లల్ని ఇంకా నీళ్లు పైకి వస్తాయి. ఈ 2 పిల్లల్ని కూడా తల మీదకో ఎక్కడికో షిఫ్ట్ చేసేసేసి 4 పిల్లల్ని సేఫ్గా చూసుకుంటుంది. అంటాడు, చూసావా తన పిల్లల కోసం కోతి ఎంత చేస్తుందో, నువ్వు తన కోసం చేస్తుందన్నో తన పిల్లల్ని రక్షిస్తుంది చూడు అంటాడు. అలాగే కదా, చూడండి మీరే చూడండి. ఇంకా నీళ్ళు నింపుతూ ఉంటారు, ఇక్కడ దాకా వస్తాయి. అప్పటిదాకా పిల్లల్ని రక్షించింది, ఇక్కడ దాకా వచ్చేస్తాయి. తణుకులో ఏం చేయాలో తెలియదు, తల మీద ఉన్న దానికి కింద వేసేసి దాని మీద నిలబడింది. ఇప్పుడు దానికి ఊపిరి అందాలి. తల మీద ఉన్నటువంటి పిల్లని కింద వేసేసి ఆ పిల్ల మీద ఈ కోతి నిలబడింది. ఇప్పుడు అంటే కొంచెం పైకి వెళ్ళింది, ఇంకా నీళ్ళు పెరుగుతుంటాయి. ఇంకేం చేస్తుంది? సో అప్పుడు ఫైనల్గా అంటాడు, చూశారు కదా పిల్లల ప్రాణం కంటే కూడా తన ప్రాణమే ముఖ్యం అక్కడ. అంటే నా అనుకునేటువంటిది ఏదైతే ఉందో దానికోసమే ఈ సృష్టి అంతా కూడా ప్రవర్తిస్తుంది. ఇదే అహంకారం. అహంకారం అంటే నేను, ఆ అభిమానం ఏదైతే ఉందో అది. ఆ అభిమానం అనేది ఉంది కాబట్టే ప్రవర్తన అనేటువంటిది ఉంది. ఆ అభిమానం లేకపోతే నా ఇల్లు అనుకున్నాడు కాబట్టి దాన్ని బాగుండాలనుకుంటాడు. నా కాలనీ, నా ఇల్లు, నా దేశం, నా భార్య, ఈ నా 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 అనేటువంటి అభిమానం లేకపోతే దీన్ని అహంకారం. అది లేకపోతే ఈ లౌకిక వ్యాపారాలకి అది 1 డిగ్రీ దాటితే స్వార్థం, 1 డిగ్రీ తగ్గితే త్యాగం. సో ఇప్పుడు కరణములు, వాటి లక్షణములు ఇది చెప్పుకుందాం. కరణం త్రయోదశ విధం తదాహరణ ధారణ ప్రకాశకరం కార్యం చ తస్య దశధాహార్యం ఆహార్యం ధార్యం ప్రకాశ్యం చ. ఈ కరణము అంటే ఏమనుకున్నాం? ఇన్స్ట్రుమెంట్, టూల్, ఒక పనిముట్టు. కారణం అంటే కారణం, గుడ్. మీ పిల్లలకి మీరు కారణం అంటే ఉత్పన్నము చేశారు. పిల్లలకి తల్లిదండ్రులు కారణం అవుతారు. ఉత్పన్నము చేసేటువంటిది కారణము, ఉత్పన్నం అయినటువంటిది కార్యము. అయితే ఇంగ్లీష్లో కాజ్ ఎఫెక్ట్. ఈ కారణం అనేటువంటిది అంటే పనిముట్టు లేదా ఇన్స్ట్రుమెంట్ అనేది అయితే అనుకున్నామో 13 రకాలుగా ఉంటుంది. త్రయోదశ విధం. అవి ఏమేంటి? తీసుకోవటం, ధరించటం, ప్రకాశించటం ఇత్యాది పనులు చేస్తుంది. ఇంకా డీటెయిల్స్ వస్తాయి. దాని చేత చేయబడే కార్యము 10 రకాలు. కరణముతోటి చేయబడేటువంటి కార్యం 10 రకాలు. అదేంటి అంటే ఆహార్య, ధార్య, ప్రకాశ్య అని అది కూడా 3 విధాలు ఉంటుంది. మొత్తం 13 విధాలు. ఆహరణ, ధారణ, ప్రకాశకరం ఇది మెయిన్ లెవెల్. అంటే తీసుకోవటం. ఆహరణ అంటే తీసుకోవటం, ధారణ అంటే ధరించటం, ప్రకాశం అంటే ప్రకాశించటం. దాని చేత చేయబడే కార్యాలు 10 రకాలు. మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 3 ప్లస్ పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ పంచ కర్మేంద్రియాలు మొత్తం 13 కలిసి పనులు చేస్తాయి. ఇది ఇంతకుముందు వాటిల్లోనే కారికల్లో చూసాం మనం. కాబట్టి వాటిని కరణం యొక్క భేదాలుగా చెప్పారు. మనస్సు అనేటువంటిది బహిరింద్రియము, అంతరింద్రియం అని చెప్పాడు కాబట్టి మనస్సుని ఇంద్రియాల్లో లెక్క పెట్టచ్చు. అప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 3టిని కలిపి ఏమనాలి? ఏమంటాం? చెప్పుకున్నాం. వేదాంతంలో 4, ఇక్కడ 3 క్లూ ఇచ్చేసాను. వేదాంతంలో 4 అంటారు వాటిని. ఇక్కడ 1 లోపించింది కాబట్టి 3 ఉన్నాయి. దాన్ని ఏమంటారు? 4 కలిపి ఏమన్నారు అన్నారు అక్కడ వేదాంతంలో దాన్ని ఏం చతుష్టయం?
అదేం చతుష్టయం? కరణ చతుష్టయం అని చెప్పాను. దాన్ని ఏమనుకున్నాం? ఏం కరణం అన్నాం దాన్ని? అంతఃకరణము. అంతఃకరణము సాంఖ్యం ప్రకారం 3: మనస్సు, బుద్ధి, అహంకారం. ఇలాంటి టర్మ్స్ గుర్తుపెట్టుకుంటే ముందు ముందు ఈజీగా ఉంటుంది. అదే వేదాంతంలోకి వెళ్ళేటప్పటికి చిత్తం యాడ్ అయింది, అందుకని అక్కడ అంతఃకరణ చతుష్టయం అన్నాం. కానీ ఇక్కడ మాత్రం దాన్ని అంతఃకరణము అని వదిలేసాము. అంతఃకరణలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్స్ ఏంటి? మనస్సు, అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారం. ఎస్, దాన్ని అంతఃకరణము అన్నాం. సో అంతఃకరణము ప్లస్ జ్ఞానేంద్రియాలు 5 ప్లస్ కర్మేంద్రియాలు 5, ఇవన్నీ కలిసి 13. ఈ 13 కరణములు అని చెప్పుకున్నాం. కరణం యొక్క భేదాలుగా చెప్పాడు. కర్మేంద్రియాలు ఏం చేస్తాయి? ఇవ్వటం, పుచ్చుకోవటం, వెళ్ళటం, రావటం, తీసుకోవటం, ఇవ్వటం హై లెవెల్లో. ఆహరణ, దీన్నే ఆహరణ ధారణ అని చెప్పాడు. అంటే ఏదైనా విషయాన్ని గ్రహిస్తుంది, ధరిస్తుంది, జ్ఞానేంద్రియాలు ఆ విషయాల్ని ప్రకాశింపజేస్తాయి. తీసుకుంటుంది, ధరిస్తుంది. అంటే ఇప్పుడు కన్ను చేసే పని ఏంటి? దాన్ని చూసింది, దాన్ని అలా ధారణ చేసి ఉంచుతుంది. కానీ దాన్ని ప్రకాశింపజేసేటువంటిది జ్ఞానేంద్రియం. అంటే నేత్రేంద్రియం అనేది ఇంకొకటి లోపల ఉంది. గోళకం వేరు, నేత్రేంద్రియం వేరు, అది చెప్పుకున్నాం. సో కర్మేంద్రియాల పని ఏంటంటే ఆహరణ, ధారణ, పుచ్చుకోవటం, ధరించటం. జ్ఞానేంద్రియం యొక్క పని ప్రకాశింపచేయటం. సో విషయాన్ని ప్రకాశింపజేసేవి జ్ఞానేంద్రియాలు. ఉదాహరణకి ఇక్కడ వాళ్ళు కూడా ఒక ఉదాహరణ చెప్తున్నారు. చక్షురింద్రియం. చక్షురింద్రియం అంటే ఇది ఓన్లీ గోళకం. ఆ ఇంద్రియం, నేత్రేంద్రియం ఏదైతే ఉందో అది చక్షురింద్రియం. ఒక అందమైన పుష్పాన్ని చూపించిందండి. చూపించిన తర్వాత అది కావాలి మనకి, తెచ్చి అమ్మవారికి పెట్టాలి అనుకున్నారు. అమ్మవారికి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇది వెళ్ళాలి, తర్వాత ఇది వెళ్ళాలి, తీసుకోవాలి, పట్టుకోవాలి, అంటే ధరించాలి. ఆహరణ, ధారణ. తెచ్చిన తర్వాత ఇక్కడ త్యాగము, ఇక్కడ త్యాగం. అది ఇలా ఉంది అనేటువంటి జ్ఞానం ఏదైతే ఇస్తుందో అది జ్ఞానేంద్రియం యొక్క పని. అది ప్రకాశింపజేస్తుంది. దాడిమి కోసం చాలా బాగుందండి, చాలా కష్టపడి కోసం, కానీ అమ్మవారికి పెట్టిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది. అది ప్రకాశింపచేయడం జ్ఞానేంద్రియం యొక్క పని. చూసారా అసలు ఆ పూలు పెడుతుంటే ఎంత కళగా ఉంటుందో, అమ్మవారికి కళ ఉంటుంది. అసలు దాడిమి కుసుమ ప్రభ అంటే ఇది అనేది అర్థమవుతుంది. లలితా సహస్రనామాల్లో వింటాం మనం, దాడిమి కుసుమ ప్రభ. ఓ ఈ రంగు ఇంత బాగుంటుంది, అమ్మవారికి ఇంత అద్భుతంగా ఉంటుంది, ఆ పూలు పెట్టిన తర్వాత తెలుస్తుంది అని. సో విషయాన్ని గ్రహించి ధరిస్తాయి, జ్ఞానేంద్రియాలు ప్రకాశింపజేస్తాయి. సో కాలేమో అక్కడ దాకా వెళ్ళాలి, చెయ్యేమో దాన్ని తీసుకోవాలి. సో జ్ఞానేంద్రియాల యొక్క విషయాలు చెప్పుకున్నాం మనం. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు. కర్మేంద్రియాల పనులు వచన, ఆదాన, విహరణ, ఉత్సర్గ, ఆనందాలు. వచనం అంటే ఇది జిహ్వేంద్రియం. జిహ్వేంద్రియము లేదా దీన్నే రసనేంద్రియం, 2 పనులు చేస్తుందండి అది. వచనం అంటే వాక్ సంబంధించింది. సో వచన, ఆదాన అదే పైన ఇంతకుముందు దాంట్లో చెప్పుకున్నాం. ఈ 5 గురించి చెప్పుకునేటప్పుడే ఎన్నో కార్యక్రమాలు చెప్పుకున్నాము. ఈ వచన, ఆదాన ఇంద్రియాల యొక్క వృత్తులు అనేటువంటిది 28వ దాంట్లో వచనాదాన విహరణోత్సర్గానందాశ్చ పంచానాం అని 28వ కార్యక్రమంలో చెప్పుకున్న దాన్ని ఇక్కడ వివరించారు. జ్ఞానేంద్రియాలు. సో వచనము, ఆదానము, విహరణ, ఉత్సర్గ, ఆనందాలు ఇవి ఏ ఇంద్రియాల యొక్క పనులు? కర్మేంద్రియాల యొక్క పనులు. సో ఈ విధంగా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు చేసేటువంటి వ్యాపారం ఎన్ని విధాలు? 10 విధాలు. జ్ఞానేంద్రియాలు ప్లస్ కర్మేంద్రియాలు 10 విధాలు. ఇది బాహ్యకరణాలు. కరణములు, బాహ్యములు, అంతరంలో 2 రకాలు. ఆ వివరాలు ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు అంతఃకరణం త్రివిధం దశధా బాహ్యం బాహ్యం త్రయస్య విషయాఖ్యం సాంప్రతకాలం బాహ్యం త్రికాలమాభ్యంతరం కరణం. సో ఇంతకుముందు కార్యక్రమం ఏం చెప్పుకున్నాము? కరణం అనేటువంటిది 13 విధాలు. ఆ 3 యొక్క ముఖ్యంగా ఆహరణ, ధారణ, ప్రకాశము
ఈ 3 పనులు చేస్తాయి. ఈ మూడిటిలో ఆహరణ ధారణ అనేటువంటిది కర్మేంద్రియాల యొక్క పని. ప్రకాశకర్మ అనేటువంటిది జ్ఞానేంద్రియముల యొక్క పని. ఇదంతా చూసుకున్నాం. అదేవిధంగా కార్యం చ తస్య, వాటి యొక్క కార్యం ఏంటి? తస్య అంటే వాటి యొక్క దశధ 10 విధాలు. అవి కూడా మళ్ళీ హై లెవెల్లో చూసుకుంటే ఆహార్యం, ధార్యం, ప్రకాశ్యం. సో అంతఃకరణం అనేది 3 విధాలు చెప్పుకున్నాం. 3 విధాలు ఏంటంటే అంతఃకరణం ఇప్పుడు మీకు నోటీస్లో వచ్చేసి ఉంటుంది. 3 ఏంటివి అంతఃకరణలు? 3 ఇది. బుద్ధి కంటే ముందు ఇంకోటి ఉంది, బుద్ధి కంటే ముందు ఇంకోటి ఉంది, అహంకారం బుద్ధి తర్వాత. ముఖ్యమైనది అదే, అదే ముఖ్యం, అన్నిటికీ కారణం అదే మనస్సు. ముఖ్యమైనది అదేనమ్మా. బుద్ధి, అహంకారం, మనసు, ఇవి అంతఃకరణం. ఈ విధంగా 3 విధాలు. బాహ్యకరణాలు 10 విధాలు. ఏంటివి? జ్ఞానేంద్రియాలు ప్లస్ కర్మేంద్రియాలు 5 + 5. అంతఃకరణంలో అయినటువంటి 3 యొక్క విషయము బాహ్యము. ఈ బాహ్యం యొక్క వ్యాపారం వర్తమాన కాలానికే పరిమితం. బాహ్యంగా జరిగేటువంటివన్నీ కూడా ప్రజెంట్ అంతే. కానీ లోపల ఉండేటువంటివి మాత్రం గడిచిపోయినవి, రాబోయేవి 2 ఉంటాయి. అంతఃకరణ వ్యాపారము త్రైకాలికము, అంటే 3 కాలాల వ్యాపారం కూడా చేస్తుంటుంది. అంటే ఇక్కడే కూర్చుంటుంది, ఆలోచిస్తుంటారు. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత అయిపోతుంది, వెళ్ళిపోతుంటాడు, ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ, ఏదో ఆలోచనలు వస్తుంటాయి. శాలరీ రాగానే ఫస్ట్ కొంచెం మంచి వాళ్ళు అయితే ఏం ఆలోచన చేస్తారు? తిరుపతికి వెళ్ళాలి, లేదా దేవుడి హుండీలో వేయాలి, లేదా తెచ్చి మా అమ్మకి ఇవ్వాలి, లేదా మా నాన్నకి ఇవ్వాలి. ఇలా 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 ఇవన్నీ. ఇంకా వీడి జాబ్లో జాయిన్ కాలేదు, ఇంకా ఫస్ట్ డే కూడా ఇంకా రాలా. కానీ భవిష్యత్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది. అదే బద్ధకస్తుడు అంటే ఏం చేస్తాడు? ఆ 2 బద్ధకస్తుల గురించి చెప్పుకున్నాం కదా, ఊళ్ళోంచి తరిమేస్తే చెట్టు కింద పడుకుని చెట్టు మీద పండు, అరే ఇది ఇంకా పండిన తర్వాత ఎవడన్నా వచ్చి రాయి వేస్తే అది మన నోట్లో పడితే అబ్బా టేస్ట్ బాగుంటుందిరా, అప్పుడు తిందానురా. అంతేగాని ఇప్పుడు లేచి కోసుకుందాం. వాడి దృష్టి పండే. సో అంతఃకరణం బాహ్యేంద్రియముల ద్వారా బాహ్య విషయాలను గ్రహిస్తుంది. అంటే అంతఃకరణం స్వతహాగా బాహ్య విషయాలను గ్రహించలేదు. వీటి యొక్క సహాయంతో బయట చూసినటువంటివి, విన్నటువంటి వాటిని ఊహించుకుని ఇంకా దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసుకుంటూ ఉంటుంది, లేదా స్మృతికి తెచ్చుకుంటుంది. గడిచిపోయిన వ్యక్తినేమో స్మృతికి తెచ్చుకుంటుంది. ఆ రోజు వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఆ రోజు అంతే. మనస్సు పని ఇంతవరకు. ఆ రోజు ఇంకా లాక్కుపోతుంది. ఎక్కడికి లాక్కుపోతుందంటే చిన్నతనంలో ఎక్కడో పరిగెత్తు కింద పడి దెబ్బ తగిలి దానికి నొప్పి వచ్చి, ఆ నొప్పి ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. వాడికి వస్తుందా? వస్తుంది. చూడండి, అంటే భూతకాలాన్ని ఇప్పుడు తెచ్చి సూపర్ ఇంపోజ్ చేసేస్తుంది. అంత పని చేయగలుగుతుంది అంతఃకరణం. అయితే స్మరణాదులు అంతఃకరణానికి చెందినవి. అందుకని అది భూత, వర్తమాన, భవిష్యత్ చెందిన దాన్ని కూడా 3 కాలాలకి చెందిన దాన్ని గ్రహించగలదు. అందుకనే త్రికాలం అని చెప్పాడు. అది వేరే బాహ్యేంద్రియాలు చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ, త్వగాదులు, అలాగే హస్తాదులు, వాక్, పాణి, పాద, పాయు, ఊపస్థలములు వర్తమాన కాలానికి చెందినవి. చెందిన వాటిని మాత్రమే గ్రహించగలవు. ఇప్పుడు నోరుందండి, నిన్న తిన్నటువంటి లడ్డు గురించి ఇప్పుడు చెప్పగలదే తప్ప ఆ లడ్డు టేస్ట్ ఇక్కడ రాదు. ఇప్పుడు మనసులో వస్తుంది, నేను ఏదో తిన్నారు లడ్డు, మంచిది లేదా బాగాలేదు. అది నోరు దాన్ని రిప్లికేట్ చేయలేదు. బట్ ఇది చేయగలుగుతుంది. ఎన్నిసార్లు అయినా కూడా లడ్డు అనగానే లడ్డు అని ఇది అంటుంది. అది అంతఃకరణం, త్రికాలం. వేరస్ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మాత్రం ప్రస్తుత కాలానికి సంబంధించి ఇప్పుడు ఉన్నది ఎదురుగుండా ఉంది, ఇది చూస్తాయి. ఎదురుగుండా ఏదైనా ఉంది, తినమంటే ఇది తింటుంది, వినమంటే ఇది వింటుంది, అంతే తప్ప ఇతర కాలాలకి ఏముండదు. సో బాహ్యేంద్రియ విషయముల యొక్క వ్యాపారం గురించి మరింత చెప్తున్నాడు తర్వాత కారికలో. బుద్ధీంద్రియాణి తేషాం, బుద్ధీంద్రియాణి తేషాం పంచ విశేష విషయాణి వాగ్భవతి
వాగ్భవతి శబ్ద విషయాశేషాణి శబ్ద విషయాశేషాని తు తు పంచ విషయాణి పంచవిషయాని తేషాం అంటే వాటిలో తేషాం సతతయుక్తానాం షష్ఠి బహువచనం తేషాం వాటి యొక్క ఆ ఇంద్రియముల యొక్క వ్యాకరణం అమ్మా వ్యాకరణం ఇంకా ఆ. ఉన్నట్లు వస్తుంది తెలుస్తుంది అవసరం పడుతుంది కదమ్మా అదే అది వచ్చినప్పుడే కరెక్ట్ అర్థం స్ఫురిస్తుంది పరిజ్ఞానం లేకపోతే తేషాం అంటే ఏం అర్థం తీసుకోవాలో కొంత తెలియదు. ఇప్పుడు ఆ బహువచనము షష్ఠీ విభక్తి అంటే వాటి యొక్క అలా తెలుస్తుంది. అదే తేషు అన్నాడు అనుకోండి, తేషు అంటే అది సప్తమి, వాటి యందు అని వస్తుంది, సప్తమి అయిపోతుంది. తేషాం షష్ఠీ బహువచనం. సో ఈ ఇంతకుముందు దశధావృత్తి 10 ఇంద్రియాలు 10కి 10 వృత్తులు ఉన్నాయి, దేని దానికి ఉంది. ఏ పని అదే చేయగలదు తప్ప ఇంకొక దాని పని ఇది చేయలేదు. ఈరోజు వీడికి జ్వరం వచ్చింది, వీడి పని నేను చేస్తాను, ఎక్స్ట్రా డ్యూటీ చేస్తాను, అలా ఉండదు. ఎక్స్ట్రా డ్యూటీ ఫెసిలిటీ ఇంద్రియాలకి ఇవ్వలేదు. దీది పని వీడు నువ్వు ఇది చేయాలంటే నువ్వు ఇంతే చేయాలి, నువ్వు చేయగలిగితే చేయలేకపోతే ఆ పని అంతే పెండింగ్ లేకపోతే ఇంకా పర్మనెంట్ డిజేబుల్. అది చెవి ఉదాహరణకి చెవుడు వచ్చింది, అయిపోయింది అంతే. ఆ వచ్చే వరకు మాత్రమే ఇది చేసింది, కానీ వచ్చిన తర్వాత అంటే ఆ ఎబిలిటీ పోయిన తర్వాత ఇంకా ఇంకో ఇంద్రియం వచ్చేసేసి కన్ను, అరే తమ్ముడు నిన్నటి దాకా మనం కలిసి పనిచేసాము కాబట్టి ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు చేయలేకపోతున్నావు కదా, నీ పని కూడా నేనే చేస్తా లేదు, ఉండవు ఇవన్నీ. సో 10 ఇంద్రియాల్లో 5 జ్ఞానేంద్రియాలు, ఇవి సవిశేషాలను అవిశేషాలను ప్రకాశింపచేస్తాయి. వాక్కు మాత్రం కేవలం శబ్దం విషయంగా కలిగి ఉంటుంది, అంటే శబ్దం చేయగలదు కానీ శబ్దాన్ని గ్రహించలేదు. ఇది శబ్దాన్ని గ్రహిస్తుంది. సో మీరు మాట్లాడినటువంటి మాట, ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాం, మీరు మాట్లాడినటువంటి మాట ఫస్ట్ ఎవరు వింటారు చెప్పండి? ఎవరు దగ్గరగా ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ వినిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు మాట్లాడారు అనుకో అమ్మ, మీరు మాట్లాడితే మా ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ వినిపిస్తుంది అంటారు? మనలో ఎవరికి ఫస్ట్ వినిపిస్తుంది అంటారు? కాదు, ఫస్ట్ మీరు వింటారు. ఇది చాలా దగ్గర కదా, ఫస్ట్ మనమే వింటాం. సో 10 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, 5 సవిశేషాలు అవిశేషాలు. సో వాక్కు మాత్రం కేవలం శబ్దం విషయము. మిగిలినవి ఏంటి? ఏది? పాణిపాద పాయు ఉపస్థాదులు శబ్దాదులు 5 విషయాలుగా కలిగి ఉంటాయి. ఎలా? చేతులు శబ్దం చేయగలవు, గ్రహించగలవు అని కాదు. నోరు శబ్దం చేయగలదు, చేతులు శబ్దం చేయగలవు, కాళ్ళు శబ్దం చేయగలవు, మిగతా కూడా శబ్దాలు చేస్తే మీకు తెలిసినటువంటి విషయం అదంతా. సో మానవులకు సంబంధించినవి సవిశేషాలు, అవి శబ్దాదులు 5, సుఖము దుఃఖము మోహాదులును. 5 శబ్దాదులు 5 ప్లస్ సుఖ దుఃఖ మోహాదులను. అవిశేషాలు మానవులకు సంబంధించినటువంటివి సవిశేషాలు అన్నాడు. మరి సంబంధించినటువంటివి అవిశేషాలు. అవి ఏంటంటే దేవతాదులకు సంబంధించినటువంటి సూక్ష్మ జ్ఞానం. ఇది ఎలా ఉంటాయి కూడా చెప్తారు తర్వాత. సూక్ష్మ విషయాలు అంటారు వీటిని. ఈ జ్ఞానేంద్రియాలు 2 ప్రకాశింపజేస్తాయి. అర్థమై ఉండాలి ఇది. కొంత అక్కడక్కడ చెప్తూ ఉంటారు, నేను ఆత్మని చూశాను, కంటితో చూసా, అలా వెళ్ళింది అంటే జ్ఞానేంద్రియము కొన్ని సూక్ష్మ విషయాలు కూడా ప్రకాశింపచేయగలిగింది ఆ సందర్భంలో. అది భ్రాంత్యా నిజమా అది తర్వాత విషయం, అలా ప్రకాశింపజేస్తుంది. వాగింద్రియం శబ్దాన్ని ప్రకటిస్తుంది. మిగతా కర్మేంద్రియాలు శబ్దాదులు 5 సంబంధం ఉంటుంది, వాక్ మాత్రం శబ్దానికి పరిమితం. సో కరణాలు పనిచేయడంలో ఏది ప్రధాన పాత్ర వహిస్తుంది అనేది ఇప్పుడు ఇది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. కాకపోతే శాస్త్రవాక్యం ఏం చెప్పిందో దాన్నే మనం వింటే ఏంటంటే ఇంకా రూఢి పడుతుంది అంటాం దాన్ని, అంటే కన్ఫర్మేషన్. సా అంతఃకరణ బుద్ధి సర్వ విషయమవగాహతే యస్మాత్ తస్మాత్ త్రివిధం కరణం ద్వారాణి శేషాణి. యస్మాత్ తస్మాత్, యదా తదా, యథా తథా, ఇవన్నీ కూడా పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఇంగ్లీష్లో కూడా ఇలాంటివి ఉంటాయి.
బట్ ఆల్సో ఇలాంటివి రెండు ఒకటి వచ్చిందంటే కంపల్సరీగా ఇంకోటి కూడా వస్తుంది. ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి ఇలాంటివి పెయిర్స్. సో యాజ్ రైమింగ్ కాదమ్మా, ఇవి సో యాజ్ అంటే కంపల్సరీగా ఒకటి వచ్చిందంటే రెండోది కూడా వస్తుంది. సో దట్ ఇలాంటివి. సో యస్మాత్ వస్తే తస్మాత్ ఇంకొక చోట వస్తుంది. యస్మాత్ అంటే దేని వలన, తస్మాత్ అంటే ఎందువలన. యస్మాత్ అంటే ఎందువలన అనుకోవచ్చు, దేని వలన అనుకోవచ్చు. తస్మాత్ అంటే దాని వలన లేదా అందువలన. దేని వలన? ఇప్పుడు మనస్సు అహంకారాలతో కూడినటువంటి బుద్ధి విషయాలన్నింటినీ గ్రహిస్తుంది. ఇవి కాదు అని ముందే చెప్పుకున్నాం. ఇవి కనిపించేటువంటి వాటిని అంతవరకు అలా చూస్తాయి, కానీ వాటి జ్ఞానాన్ని పూర్తిగా ఇవి అందించవు. ఆ జ్ఞానం అనేటువంటిది అంతఃకరణం ద్వారానే వస్తూ ఉంటుంది. మనస్సు అహంకారములతో కూడినటువంటి బుద్ధి విషయాలన్నింటినీ గ్రహిస్తుంది. గ్రహించేది ఏది? బుద్ధి. అంటే మనస్సు కూడా తీసుకెళ్ళి బుద్ధికి అందిస్తుంది. అంటే ఫస్ట్ లెవెల్లో ఇది ప్రాసెస్ చేసింది, నెక్స్ట్ లెవెల్లో ఆ ఇంద్రియం ప్రాసెస్ చేసింది. ఇది గోళకం మీద అది ప్రతిబింబం పడింది. ఇంద్రియం దాన్ని ఎనలైజ్ చేసింది, ఒక లెవెల్ ఆఫ్ ఎనాలిసిస్. దాన్ని తీసుకెళ్ళి మనస్సుకి ఇచ్చింది. మనస్సు దాన్ని ఫర్దర్ రిఫైన్ చేసింది, తీసుకెళ్ళి బుద్ధికి ఇచ్చింది. బుద్ధి తీసుకెళ్ళి అహంకారానికి ఇస్తుంది, అహంకారం తీసుకెళ్ళి పురుషుడికి చూపిస్తుంది. ఇవన్నీ ఎందుకు? డ్రామా ఆర్టిస్టులు కదా. ఇవన్నీ చేసేటువంటిది ఆ ప్రేక్షకుడికి ఒక మేము చేసాము అని చూపించుకోవాలి. దానికోసమే మనస్సు అహంకారములతో కూడిన బుద్ధి విషయాలన్నిటినీ గ్రహిస్తుంది. అందువలన మనోబుద్ధి అహంకారములైనటువంటి కరణత్రయము ప్రధానము. మిగిలినవన్నీ కూడా ద్వారములు, గేట్స్ అంతేవి. ఆ దృశ్యం లోపలికి రావాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తుంది? మూసుకుంది. కళ్ళ ముందు ఏముంటే ఏమైంది? కళ్ళ ముందు పులి వచ్చింది, కన్ను మూసుకుని ఉంటుంది. ఏమైంది? పులి చక్కగా వచ్చి పడిపోతుంది. లేదా కళ్ళ ముందు ఎవరో తెచ్చి మంచి మంచి దాడివి కుసుమాలే తెచ్చిపెట్టారండి, అమ్మవారికి స్వామీజీ అమ్మవారికి పెడతారని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టారు. నేను కళ్ళు మూసుకుని కూర్చున్నా. ఏమైంది? అంత అద్భుతమైనటువంటి పుష్పం కూడా ఎనాలిసిస్ జరగలేదు ఇక్కడ. ఓ ఇప్పుడు తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టాలి అని వెంటనే ఏం లేదు, స్ఫురణ లేదు ఇక్కడ. సో మిగిలిన 10 కరణములు ఏంటవి? ద్వారములు. అంటే అవి అప్రధానములు, అవి మెయిన్ కాదు. మెయిన్ ఏంటి మరి? అంతఃకరణము. అంతఃకరణలో ఏమున్నాయి? అహంకారం. సో మనస్సు ప్లస్ అహంకారం తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాయి? బుద్ధికి ఇస్తాయి. అందుకనే దీన్ని ఏమంటారు? పురము అని ఒక మాట అంటారు, అలాగే గృహము అని అంటారు. ఈ గృహంలో ఉండేటువంటి వాడిని యజమాని అంటారు. అందుకనే దీన్ని క్షేత్రం అని కూడా ఒక మాట ఉంది. గృహణాతి ఇది గృహం. గృహం అంటారు కదా, మా గృహానికి రండి. గృహణాతి ఇది గృహం అంటే అన్ని గ్రహిస్తుంది కాబట్టి గృహం. ఏం గ్రహిస్తోంది? ఇంద్రియాల ద్వారా బయట ఉండేటువంటి వాటినన్నిటినీ గ్రహిస్తోంది. శబ్దాన్ని, స్పర్శని, రూపాన్ని, రసాన్ని, గంధాన్ని. ఈ ద్వారాల ద్వారా అవన్నీ అతిథులు అన్నమాట. ఆ అతిథుల్ని ఈ గేట్లోంచి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి సపర్యలు చేసేదంతా అంతఃకరణం. అంతఃకరణమే సపర్యలు చేస్తుంది. వచ్చారా, మీరు బాగున్నారు, మీరు బాగాలేదంటే మళ్ళా మొహమాట ఉండదు. బాగాలేదు, చీచి నువ్వు కుళ్ళిపోయి ఉన్నావు, ఇది కుళ్ళిపోయింది, లేదా దుర్గంధం ఉంది, అది చెప్తూ లోపల జరుగుతుంది. ఏ మొహమాట ఉండదు దానికి. గృహణాతి ఇది గృహం అంటే లోపలికి అన్నిటినీ గ్రహిస్తోంది కాబట్టి గృహము. సో ఈ గృహానికి యజమాని ఎవరు? పురుషుడు. మనం అసలు ఎవరు లేము. ఇదంతా విన్న తర్వాత మనం ఎవరు అని అడిగితే అప్పుడు తెలుస్తాం. మనము అనేటువంటిది భ్రాంతి. ఎంతకాలం ఈ మనం? ఆ చైతన్యం ఉన్నంత వరకే. మరి అసలు ఈ మనం ఎవరు అనేది ఆలోచన చేస్తే ఆయన మార్గానికి వెళ్ళిపోతాం. ఐ థింక్ 16 ఏళ్ళకి ఆయన అంటే గత స్మృతులు, గత జన్మలో సాధన చేసి ఉంటారు ఆయన బాగా, అది వచ్చేసింది అక్కడ. సో అంతఃకరణం అన్నిటినీ గ్రహిస్తుంది కాబట్టి గృహము. మరి ఇల్లు అన్న తర్వాత దానికి తలుపులు కిటికీలు ఉండాలిగా, అవే. ద్వారములు కలిగినది ద్వారి అంటే ఇన్ని ద్వారాలు ఉన్నాయి కాబట్టి ద్వారి. అదే గృహము, అదే ద్వారి అంటే గృహము. ఇక ద్వారములు ఎలాగైతే విషయాలు వచ్చేందుకు దారులో, అలాగే 10 విధ ఇంద్రియములు విషయాల ప్రవేశానికి అవకాశాన్ని కల్పించేటువంటి దారులు.
మరి దారులు మూసేసి పెడితే మీరు ఇంటికి రమ్మని ఎవరినో పిలిచారు, రండి రండి అన్నారు, తలుపు బయట నుంచి తాళం వేసేసి లోపల కూర్చున్నారు. వచ్చిన వాళ్ళు ఏం కావాలి? తలుపు తాళం ఏంటంటే ఇవి మూసేసుకుని కూర్చోవటం. ద్వారాలు మూసుంటే ఇంట్లోకి ప్రవేశించడం కుదరదు. అందుచేతనే ఈ ఇంద్రియ సంయమనము చిత్తవృత్తి నిరోధాన్ని కలుగ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళారు, కలిపారు? యోగాశ్చిత్తవృత్తి నిరోధ, పతంజలి యోగ సూత్రంలో 2వ సూత్రం. యోగం అంటే ఏంటి? యోగా. నేను యోగా చేస్తున్నానండి. సంతోషం. ఏం చేస్తున్నారు? యోగా చేస్తున్నా. ఏం చేస్తున్నారంటే ఏదో చెప్తారు ఆసనాలు. యోగా అంటే చిత్తవృత్తిని నిరోధించడం. అది నిరోధింపబడిందా అప్పుడు చెప్పుకోవచ్చు నేను యోగా ప్రయత్నం చేస్తున్నాను. యోగము. యోగా అనేది ఇంగ్లీష్ వర్డ్, అసలు దానికి మీనింగ్ లేదు. సంస్కృతంలో యోగ, లేదా తెలుగులో చెప్పుకుంటే యోగము, యోగం అని కూడా అనొచ్చు, యోగ. సో ఆ చిత్తవృత్తి నిరోధించబడనంత వరకు మనం చేసేది ఏంటి? ఫిజికల్గా చేస్తే ఫిజికల్ ఎక్సర్సైజ్ చెమట వస్తుంది, లోపల ఎక్సర్సైజ్, లోపల కూడా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. ఏది? ఈ ఊహలు, అపోహలు, ఈ థాట్స్ అన్నీ ఏంటి? అంతఃకరణం చేసేటువంటి ఎక్సర్సైజ్. అది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే గట్టిపడేది ఏది? ఇది వర్కౌట్ చేస్తుంది కదా, ఇది వర్కౌట్ చేస్తే ఇది గట్టిపడుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అది లోపల వర్కౌట్ చేస్తుంది, అది తెలియటంలా. అది వర్కౌట్ చేస్తే ఎవరు గట్టిపడుతున్నారు? అంతఃకరణం గట్టిపడుతుంది. అంతఃకరణం గట్టిపడితే ఏంటి నష్టం? వాసనలు బాగా పేర్చుకుని బ్యాంక్ బ్యాలెన్స్ లాగా పెంచుకొని వెళ్ళేటప్పుడు ఆ వాసనలన్నీ పట్టుకుని వెళ్తుంది. ఎటువంటి ఆలోచనలతోటి వెళ్తుందో అటువంటి దేహాన్ని వెతుక్కుంటుంది. అటువంటివి అనుభవించాలి కదా, మరి దానికి యోగ్యమైనటువంటి దేహాన్ని వెతుక్కుంటుంది. సో ఏది కూడా శాశ్వతం లేదు. అంటే ఇక్కడ సాంఖ్యం కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ వివరించాను, కానీ వేదాంతంలోకి వెళ్తే అర్థమవుతుంది. ఈ జన్మలో మనిషిగా పుట్టినవాడు వచ్చే జన్మలో మనిషిగా పుడతాడని గ్యారంటీ లేదు. ఈ జన్మలో పురుషుడైతే వచ్చే జన్మలో పురుషుడని లేదు. ఇవన్నీ పురాణాలు చదివితే క్లియర్గా అర్థమవుతుంది. సో సాంఖ్యం ప్రకారము ప్రస్తుతానికి మన సాంఖ్యానికి ఇక్కడే మన ఆలోచనని సాంఖ్యానికి పరిధిలోనే ఉంచుకుందాం. లేకపోతే అవతలకి వెళ్ళామనుకోండి, సాంఖ్యాన్ని దాటి ఇప్పుడే వెళ్ళామంటే వెళ్ళాలి, కానీ సాంఖ్యాన్ని దాటి వెళ్ళాలి, కానీ ఇప్పుడే వద్దు. సాంఖ్యం అర్థమైంది అని అంటే ఓ ఇది అని అంటే అప్పుడు నెక్స్ట్ మెట్టు ఈజీ అవుతుంది. లేకపోతే అక్కడ ఒక మెట్టు ఇక్కడ ఒక అడుగు అలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ద్వారి అంటే అర్థమైంది, ద్వారములు కలిగింది ద్వారి. గృహము, గృహ్ణాతీతి గృహము. సో ఇదే గృహము, ఇదే ద్వారి. ద్వారిక, ద్వారిక. సో అలా సంస్కృతంలో పదాలకి ఇన్ని అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలని బట్టే వాటికి పేర్లు ఉన్నాయి. కర్షయతి ఇది కృష్ణ, కృష్ణ అని అంటారు కదా, కృష్ణ కర్షయతి, ఆకర్షిస్తాడు. ఆయన ఒకసారి చూస్తే ఎవరికైనా కానీ ఎంత అద్భుతం, అది కర్షయతి, కృష్ణ పదం. సో ద్వారాలు మూసుంటే విషయాలు రావు. అందుకనే ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసుకుంటాం ఫస్ట్. ఎందుకు మూసుకుంటాం? దీనిలోంచి లోపలికి ఏది రావద్దని. కానీ ఇది ఊరుకోదే, ఎక్కడో శబ్దం అనిపించింది, వాళ్ళు వచ్చినట్టున్నారే, వెళ్ళి చూద్దామా? లోపల నుంచి మనసు చెప్తుంది, ఏ చూడు వాళ్ళైనా కాదా, చూడు. తెరిచిందా బయటికి లాక్కెళ్ళిపోతుంది. ఇది తెరిచి చూసామనుకోండి, నెక్స్ట్ చెప్తుంది, అరే వాళ్ళే, వెళ్ళు, లే. ఒక్కొక్కటి అలా లింక్ అనమాట. ట్రైన్ ఇంజిన్ కదిలితే అన్నీ కదిలినట్టుగా అలా లాక్కెళ్ళిపోతుంది. సో యోగం చేయటం అంటే ఏంటి? యోగ చేయటం అంటే చిత్తవృత్తుల్ని నిరోధించటము. ఇది నిరోధించినంత వరకు నేను ధ్యానం చేస్తున్నాను అంటే వాళ్ళు నిజం చెప్పినట్టుగా. సో ఈ కరణాలన్నీ పరస్పర సహకారంతో ముంచుతున్నాయి. వాటి మధ్య సహకారం ఇవ్వగానే మనని మనలాగా ఉండనివ్వవు, చైతన్యాన్ని చైతన్యంలాగా ఉండనివ్వటం లేదు. సో తర్వాత కారిక 36ది. ఇవి ఎలా పరస్పర సహకారంతో పనిచేస్తాయి? ఏతే ప్రదీపకల్పాః పరస్పర విలక్షణా
పరస్పర విలక్షణ గుణ విశేషాః గుణవిశేషాః కృత్స్నం కృష్ణం కృత్స్నం కృత్స్నం కృష్ణం తా కింద సకారము తకార నకారం కృత్స్నం నం పురుషస్యార్థం పురుషస్య అర్థం ప్రకాశ్య ప్రకాశ్య బుద్ధౌ బుద్ధౌ ప్రయచ్చంతి ప్రయశ్చన్ ప్రయచ్చంతి అంటే యచ్చంతి సమర్పించుట అని వస్తుంది. అంటే ఏంటి, ఈ పైన చెప్పినటువంటి ఎన్ని చెప్పుకున్నాము కరణములు? అంతఃకరణములు 3, బహికరణాలు 10, 10 + 3 13. సో ఈ 13 కరణములు గుణ విశేషములు. అంటే ఇవి ఎలాంటివి అంటే దీపం వంటివి. అంటే వేటికవే భిన్నమైనటువంటి లక్షణాలు కలిగినటువంటివి. అంటే కన్ను చేసే పనికి, చెవి చేసే పనికి, చెయ్యి చేసే పనికి ఇలా సంబంధాలు ఉండవు. యాజ్ ఈజ్ అంటే స్వతహాగా లక్షణ ధర్మం లేదు. కన్ను చూసినంత మాత్రాన్ని ఇది వెళ్ళట్లేదు, ఇది తేవటం లేదు పుష్పాన్ని. కానీ లోపల వీటన్నిటిని కోఆర్డినేటర్ ఒకడు ఉన్నాడు, వాడు కోఆర్డినేట్ చేస్తాడు. వీడు తెచ్చిందని గ్రహించాడు, వీడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, తర్వాత వీడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇవన్నీ ఎంతవరకు నీ పని చేయాలి, ఎప్పుడు నీ పని చేయాలి, ఇవన్నీ కూడా లోపల ప్రోగ్రామ్డ్ అనమాట. బాగా ప్రోగ్రామింగ్ అయిపోయింది. ఆ చేసిన ఆయన ఎంత అద్భుతమో చూసుకోవాలి మనం. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతమే, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పాంటేనియస్ రియాక్షన్ అన్నీ పెట్టేశాడు ఆయన. భిన్న లక్షణాలు కలిగినటువంటివి మనస్సు, అహంకారము, 10 ఇంద్రియాలు ఇవన్నీ కలిసి విషయాన్ని అంతటిని పురుషార్థమై ప్రకాశింపజేసి, అంటే ఇప్పుడు ఈ 12 కలిసి పరిచారకులు, వీళ్ళంతా 12 మంది పరిచారకులు. ఎవరికి? బుద్ధికి. ఇవన్నీ తీసుకెళ్ళి బుద్ధికి సమర్పిస్తాయి. ఏమేంటి? మనస్సు, అహంకారము, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఇవన్నీ కలిసి దాన్ని ఆ గ్రహించినటువంటి విషయాన్ని బాగా రుబ్బి 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 మథనం చేసి తీసుకెళ్ళి బుద్ధికి నివేదిస్తాయి. అయితే ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇందులో ముఖ్యమైనటువంటిది ఎవరు? ఈ 13 బుద్ధి అనేటువంటిది ముఖ్యం. అది తర్వాత కారికలో దాన్నే నిరూపిస్తారు. సో ఇప్పటికీ ఆపేద్దామా? ఈరోజుకి ఆపేద్దాం. సో పైన చెప్పినటువంటి త్రయోదశ కరణములు గుణ విశేషములు. దీపం వంటివి. దీపం వంటివి అంటే అర్థం ఏంటంటే వత్తి, నూనె, ప్రమిద ఇవన్నీ విడివిడిగా ఉంటే ఏమైంది? ఏమీ కాల. కానీ అన్నీ దగ్గరికి చేస్తే ఒక చక్కటి ప్రకాశవంతమైనటువంటి కాంతి చాలాసేపు వెలుగుతుంది. ప్రమిద లేకపోతే ఏమవుతుంది? కొంచెంసేపు వెలుగుతుంది. వెంటనే అంటే ఒత్తి వెంటనే బొగ్గుమంటుంది కదా. నూనెలో ముంచి ఒత్తిని వెలిగించాం, బొగ్గుమని మండిపోతుంది అది. సో ఇవన్నీ కలిసి విషయాన్ని అంతని విషయాన్ని పురుషార్థమై ప్రకాశింపజేసి ఆ పురుషార్థాన్ని బుద్ధికి సమర్పిస్తాయి. ఈ కరణాలు దేనికి దానికి విలక్షణం. పరస్పర సహకారంతో విషయాలని తీసుకొని వచ్చి, అంటే ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నువ్వు కొయ్యి, తర్వాత అది మళ్ళీ నువ్వు పట్టుకో, మళ్ళీ నువ్వు వెనక్కి తిరుగు, నువ్వు మళ్ళీ నడువు, నువ్వు మళ్ళీ ఇక్కడికి రా, ఆ పుష్పాన్ని అక్కడ ఉంచు, ఇలా ఇంత కోఆర్డినేషన్ జరుగుతోంది. ఇవన్నీ మనం ఆలోచన తెలియదు, అసలు జరిగిపోతుంది అంతే ఆటోమేటిక్గా. నేను పువ్వు తెచ్చుకున్నాను, అమ్మవారి కోసం నేను పువ్వు కోసుకొచ్చాను, ఇంతే తెలుస్తోంది. కానీ లోపల ఇన్ని జరిగిపోయినాయి. సో ఎంత కోఆర్డినేషనో చూడండి. ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేసే బుద్ధికి సమర్పించే విషయాన్ని. సో విషయాన్ని చూసేది ఎవరు? పురుషుడు. ప్రేక్షకుడు డ్రామా చూస్తున్నాడు, బుద్ధి కూడా డ్రామా ఆర్టిస్టే. కాకపోతే ఏంటంటే కొంచెం సీనియర్ ఆర్టిస్ట్, అంతే తేడా. అంటే ఇప్పుడు ఒక రాజుగారు ఉన్నారండి, రాజుగారి దగ్గరికి ప్రజలందరూ వెళ్ళిపోతారా? వెళ్ళరు. వీళ్ళు సపోజ్ గ్రామంలో సమస్య ఉంటే గ్రామ ముఖ్యకి చెప్తారు. ఇలాంటి గ్రామ ముఖ్యులందరూ కలిసి ఒకరోజు అక్కడ ఏదో రాజుగారి సభలో సమావేశం ఉంటే ఫస్ట్ అక్కడికి వస్తారు. ఫస్ట్ వెంటనే రాజుగారి దర్శనం కాదు, అక్కడ ఫస్ట్ ఎవరో వింటారు. విని నీ సమస్య ఏంటి? అయితే నువ్వు ఈ కేటగిరీ. నీ సమస్య ఏంటి? నువ్వు ఈ కేటగిరీ. ఆ టైంకి నీ కేటగిరీ వింటారు. నీ సమస్య ఇలా కేటగరైజ్ చేస్తారు. ఈ కేటగరైజ్ చేసిన వాడు వీడంతా తీసుకెళ్ళి మంత్రి గారికి వరకు నివేదిస్తాడు. ఆ మంత్రి గారు తీసుకెళ్ళి రాజుగారికి చెప్పి, రాజుగారు ఈరోజు మీరు సభకి రావాల్సిందేనండి అని అంటాడు. ఏంటి అంటే ఇగో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇది ముందేది వెనకేది అన్నీ వింటాడు. ఈరోజు నా మనసు బాగాలేదు కానీ ఏదో చెప్తాడు ఆయన. వైద్యుడిని పిలిపించాడు. అంటే ఈ కేటగిరీలన్నీ కూడా ప్రయారిటీ తగ్గిపోయింది. వైద్యుడి యొక్క కేటగిరీ ఏదైతే ఉందో ఆయన కేటగిరీ ప్రయారిటీ వచ్చేసింది. అదర్వైజ్ వైద్యుడిని ఏదో అలా ఉన్నారా బాబు అంతే, ఏదో వచ్చేసి రొటీన్ చెకప్ ఏదో చేసి వెళ్ళిపోతాడు డాక్టర్. సో ఈ విధంగా బుద్ధి అనేటువంటి వాడు ఈ 12 యొక్క విషయాన్ని కూడా
సమ్మరైజ్ చేసి తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. మొత్తం తీసుకెళ్ళటంలా బుద్ధి సమ్మరైజ్ చేసి దాని సారము. అందుకని బుద్ధి సారాన్ని గ్రహిస్తుంది. చెప్తాం కదా, మనస్సు మొత్తం చెత్తంతా పట్టుకుంటుంది. అహంకారం ఆ చెత్తంతకి కూడా నేనే అనేటువంటి అభిమానంలో ఉంటుంది. ఇంద్రియాలు చెప్పిన పని చేస్తాయి, అంతకుమించి వాటికి ఏం లేదు. నువ్వు ఇది చెయ్యంటే చేస్తాయి, నువ్వు చూడంటే చూస్తుంది, చూడొద్దంటే చూడదు. మనస్సు అనేటువంటి దీని ఎందుకు ప్రవర్తించకపోతే ఆ ఇంద్రియం వినలేదు. విన్నా ఆ విషయాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళలేదు. సో ఇంతవరకు చెప్పుకొని 36 కారిక అయింది. మిగతాది రేపు చెప్పుకుందాం. ఇందులో ఇంకా ఏం చెప్తున్నాం అంటే కొద్దిగా ఉదాహరణనే వివరణ చేస్తున్నారు వీళ్ళు. ఈ విచారణ చూద్దాం. సో ఈ విషయ ప్రకాశం అంతా కూడా ఎవరి కోసం అంటే పురుషుని కోసమే. మనస్సు అహంకారాలతో కలిసినటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు విషయాన్ని ప్రకాశింపజేసాయి. ప్రకాశింపజేసిన తర్వాత ఏంటి, ఇప్పుడు అంతఃకరణం అనేటువంటిది ప్రేరేపిస్తేనే ఏదైనా జరుగుతుంది. అంతఃకరణ ప్రేరణ లేదు. అంత హెల్దీగా ఉన్నాడు కానీ పనిచేయట్లా, అట్లే ఉంటాడు. వాడు ఏం చేయడు, తిను అంటే తినడు, ఏం తెలియదు, తినాలని తెలియదు, ఆకలని తెలియదు. ఎంత దాకా ఎందుకు, పసిబిడ్డ ఉన్నాడమ్మా. పసిబిడ్డ ఉంటే ఏమవుతుంది, వాడికి ఆకలని చెప్తాడా, తెలియదు. ఏడిస్తే తల్లి గ్రహించి ఆకలి అనుకుంటుంది, లేదా కడుపు నొప్పి అని గ్రహిస్తుంది. సో ప్రేరణ అంతఃకరణంది కలిగేంత వరకు వాడంతటా వాడు వెళ్ళి తెచ్చుకోలేడు. ఆకలి వేసింది కానీ వెళ్ళి తెచ్చుకోలేడు. అంటే కర్మేంద్రియాలకి ఆ కోఆర్డినేషన్ మనసు ఇంక ఇప్పుడే ఇచ్చినా కూడా ఎంతవరకు ఇస్తుంది, అది గ్రహించింది అంటే ఇన్స్ట్రక్షన్ ఇస్తోంది అని తెలుస్తుంది. కదిలిస్తాడు, చేతులు కాళ్ళు కదిలిస్తున్నాడు కదా, అంటే ఇన్స్ట్రక్షన్ వస్తోంది కానీ పూర్తి స్థాయిలో ఇవి ఆ ఇన్స్ట్రక్షన్ని నిర్వర్తించే స్థితి రాలేదు ఇంకా. అందుచేత ప్రతి పనిలోనూ మనస్సు అహంకారము ఉంటాయి, ప్రతి పనిలో ఉంటాయి. నేను నిద్రపోతున్నాను, మనస్సు ఏం చేస్తుంది, ఏమి చేయటం. అప్పుడు అహంకారం ఏం చేస్తుంది, నేను నిద్రపోతున్నాను, నేను సుఖంగా నిద్రపోతున్నా, డిస్టర్బ్డ్గా ఉన్నా. అహంకారం అనే ప్రవర్తన ఉంది అక్కడ, అహంకారంది. ఇక ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి ఆ ఉదాహరణతో ఇంకొంచెం చెప్తున్నారు, విచారణ చేస్తున్నాము. కన్ను ఒక పుష్పాన్ని చూసింది, దాడిమి కోసం చూసింది. పాణి ఆ పుష్పాన్ని గ్రహించబోతుంది. అది తీసుకోవాలా వద్దా నిర్ణయించేది బుద్ధి. బుద్ధి నిర్ణయిస్తుంది. ఈ విధంగా ప్రతి ప్రక్రియ కూడా జరుగుతుంది. బుద్ధి యొక్క ఆజ్ఞ లేనిదే ఏ పని జరగదు. బుద్ధి యొక్క పని లేకపోతే, బుద్ధి యొక్క ఇన్స్ట్రక్షన్ లేకపోతే, ఆజ్ఞ ఉండాలి. మా ఆయన చేయమంటే చేశానండి, కాదు, ఈవిడ బుద్ధి చెప్తుంది, నువ్వు విను, లేకపోతే ఆయన కోపం వస్తుందో, లేకపోతే 4 పడతాయో ఏదో ఉంటుంది. యజమాని కూడా అంతే. కూరలు తీసుకెళ్తున్నాడు, ఏంటండి ఏంటి పని మీద వెళ్తున్నట్టున్నారు, అవునండి అంటాడు. నేనే వెళ్తున్నాను అంటాడు కానీ యాక్చువల్గా వెళ్ళకపోతే లోపల ఏదో ఉంటుంది సీన్. అందుకని వాడు వెళ్ళాలి, వెళ్ళి గోల్డ్ ఆర్నమెంట్ తెచ్చి తీరాలి అని ఏదో ఉంటుంది. అందరికని కాదు, కొన్నైనా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటాం. సో బుద్ధి అనేటువంటిది ఎటువంటిది, ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాంటి వాడు. అక్కడి నుంచి ఆర్డర్ వస్తేనే, ఆర్డర్ పాస్ అయితేనే జరుగుతుంది. మనస్సు అహంకారం అనేటువంటివి ఇద్దరు అసిస్టెంట్స్, ఇద్దరు కూడా అసిస్టెంట్స్. సో హైయెస్ట్ లెవెల్లో ఎవరున్నారు, బుద్ధి ఉంది. ఇక్కడికి ఈరోజు పాఠం విచారణ జరిగింది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.